పవర్ లూమ్ కనెక్షన్కి సంబంధించిన ఇష్యూ నిన్న మొన్న జరిగిన వరదలలో ఎలక్ట్రిసిటీకి ఎంత నష్టం జరిగిందనే అంచనా మీద తంగనపల్లి మండలం, ఇల్లంతకుంట మండలం, గంభీరావుపేట మండలం పోదామని చెప్పి మన తంగనపల్లి తిరిగి అక్కడి పోదాం అనుకున్న లోపల ఈ లోపలనే ఈ ఎస్ఎస్ఐ యూనిట్లకు సంబంధించిన సేట్లు పవర్ లూమ్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి సెస్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది అన్యాయం. ఎందుకంటే వాళ్ళ గతంలోనే చెప్పాము, సెస్కు సంబంధించిన వరకు వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఏ కార్యక్రమాన్ని అన్యాయంగా తలపెట్టలేదు. గతంలో జరిగిన ఇష్యూలు అనేవి కూడా మీకు అందరికీ తెలుసు. ఈఆర్సీ ఇచ్చిన రూల్ ప్రకారమే బ్యాక్ బిల్లింగ్ పోయినాం. దాంతోపాటు ఇక్కడి పవర్ లూమ్ సంబంధించిన 10 నిమిషాల షోరుడే హైకోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం 2023 మే నుండి మనం అప్పటికి దాదాపు 18 కోట్ల 23 లక్షలు 2025 ఆగస్టు వరకు ఇది బ్యాక్ బిల్లింగ్ యాక్చువల్గా బ్యాక్ బిల్లింగ్ వచ్చి 19,05,00,000. రెగ్యులర్ బిల్ నెట్ అమౌంట్ 13,18,00,000. మొత్తం కలిపి 22 కోట్ల చిల్లర, 32 కోట్ల చిల్లర. దీని మీద గతంలో జరిగిన గౌరవ విప్ గారి దగ్గర, మహేందర్ రెడ్డి గారి దగ్గర, ఇన్ఛార్జి వీళ్ళందరి దగ్గర కూడా జరిగింది. ఇదే ₹2 కాడికి కట్టుకుంటే వెళ్ళండి. బ్యాక్ బిల్లింగ్ను తగ్గించడం కానీ పెంచడం కానీ మా చేతిలో లేదు. ఇది ఈఆర్సీ ఇచ్చింది కానీ హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారమే చేయడం జరిగింది. మీరైతే ఎవరైతే అడిగినో వెసులుబాటు కల్పించాలని చెప్పి సోదరులు అడిగారు, పవర్ లూమ్ సోదరులు, దాని ప్రకారం అందులో ఎస్ఎస్ఐ యూనిట్లు, సేట్లు వాళ్ళు అడిగిన దానికి మనం ఏం చెప్పినామంటే రూల్ ప్రకారమే మేము పోతున్నాం. ఒకవేళ రూల్ పర్మిట్ ఇస్తే మేము చేయగలమని, లేకపోతే చేయలేము, కాకపోతే ఒక వెసులుబాటు కల్పియండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి కలపడం జరిగింది. ఇది 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 2 సంవత్సరాల కలెక్టరేట్ మమ్మల్ని పిలిపించి చైర్మన్, ఎండీని, మిగతా డైరెక్టర్లు అందరి నుంచి మా పాలకవర్గం పోయి కూర్చున్నాం. కలెక్టర్ గారు, విప్ గారు, మహేందర్ రెడ్డి గారు అందరూ కూర్చుండి డిసైడ్ చేసి ఒక పేపర్ రాసి ఇచ్చారు. ఎవరు? పవర్ లూమ్ అసోసియేషన్ వాళ్ళు. ఏమై ₹2 కాడికి మేము మొత్తం అందరం ఎస్ఎస్ఐ యూనిట్స్కి సంబంధం లేకుండా మొత్తం కట్టుకుంటూ పోతాం. ₹2 కాడికి. కానీ సిస్టమ్ మార్చడం మాకు కుదరదు, ఏదైనా మినాయించుకుంటూ పోతామని చెప్పడం జరిగింది. అందరితో మేము కట్టిపిస్తామని చెప్పి ఇది మొన్నటి నెల వరకు, ఆగస్టు నెల వరకు కూడా ఎవరు కట్టలేదు. ఈ ₹2 కాడికి ఎవరు కట్టలేదు. మరి ఏంటి నాకు అర్థం కాలేదు. కడతామన్నప్పుడు ₹2 కాడికైనా కట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుందా లేదా? మరి ఎట్లా నడుస్తుంది? మన సంస్థ నడవాలంటే కరెంటు కొనుక్కరావాలి, పోల్లు కొనుక్కరావాలి, వైరు కొనుక్కరావాలి, మ్యాచింగ్ మెటీరియల్ కొనుక్కరావాలి, ట్రాన్స్ఫరాలు కొనుక్కరావాలి. మ్యానుఫ్యాక్చరర్స్ కాదు కదా, మనం సప్లయర్స్ మనం కూడా. కాబట్టి వాళ్ళంతా తీసుకొస్తాం కాబట్టి మనం కట్టాలి. కట్టకపోతే ఇబ్బంది అవుతుంది. ఈ సంస్థ మనందరికీ, దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉందని చెప్పడం జరిగింది. అంతే తప్ప వాళ్ళ మీద కక్షపూరితంగా ఇవన్నీ చేయాలని లేదు, చేయలేము, చెయ్యం కూడా. అంతా అందరం కలిసి కట్టి ఇక్కడ పెట్టి పెరిగిన ఉన్నాం కాబట్టి వచ్చిన దాన్ని ఎట్లా ఎదుర్కొందామనే ఉద్దేశంలో పోవాలి తప్ప కక్షపూరితమైన కార్యక్రమాలు ఎవరు చేయడం లేదు, చెయ్యం కూడా. మీరే అన్నారు మనం పోయిన నెల మేమే 35,40,00,000 లెటర్ రాసినాం ఆఫీస్ నుంచి కూడా. ఏమని? మేము ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, వాళ్ళందరికీ కూడా ఇచ్చినాం.
గౌరవ కేటీఆర్ గారికి ఇచ్చినాం, విప్ గారికి, వీళ్ళందరికీ ఇచ్చినాం. ఆల్ లెటర్స్ ఇచ్చినాం మా ఆఫీస్ నుంచి. గవర్నమెంట్ వారికి కూడా ఇక్కడ పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఒక మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వీరందరికీ 35,40,00,000 మాఫీ చేయగలరని సెస్ ద్వారా వారికి ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో కేటీఆర్ గారు కూడా వారు ఒక లెటర్ కూడా పెట్టాడు. అది మీ అందరికీ రిలీజ్ చేసాడు, మీరందరూ కూడా చూసి మాకు పెట్టి అదే పద్ధతిలో పోతున్నాం. నిన్న మొన్న జరిగింది కూడా ఇష్యూలో మేమెక్కడ కూడా కనెక్షన్స్ కట్ చేయమని కూడా ఎవరికి చెప్పలేదు. వాస్తవంగా ఫీల్డ్ మీద ఉన్నా నేను కానీ మా డైరెక్టర్లు కానీ ఏదైతే మీరు గంభీరాపేటలో వచ్చిందో సూచింది కదా మీరంతా, అదే పద్ధతిలో వరదలు వచ్చినాయి కాబట్టి ఆ వరద కార్యక్రమాన్ని చూసుకోవాలి పోవాలని పోయినాం. వీళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుని వచ్చి ఇవాళ సెస్ ముందు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళకి అదే చెప్పినాం. దాంట్లో ఈ బ్యాక్ బిల్లింగ్ సంబంధించి ఎవరైతే ₹2 అక్కడ కడతామని చెప్పిండ్రు ఈ స్టేట్లు, ఎస్ఎస్ఐలు వాళ్ళు, మిగతా కింది వాళ్ళు కూడా ఎంత కట్టిందంటే 73 లక్షల రూపాయలు కట్టాల్సింది. వాళ్ళు కట్టింది 23 లక్షలు. 23 లక్షలు. ఇంకా కట్టాల్సింది 49,15,000 ఆగస్టు నెల వరకే. ప్రతి నెల 73 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఏది ₹2 వరకు. మరి మీరు 73 లక్షలు కట్టేది ఉండి మీరే మాటిచ్చి మీరే పోతుంది. మరి మీరు కట్టింది ఏంది? 23 లక్షలు కట్టి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? మళ్ళీ మీరే డబ్బులు కట్టరు, మీరే వస్తారు, సెస్ ముందు ధర్నా చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయండి దయచేసి. ఎందుకంటే ఈ సంస్థ ఎవరో ఒక చైర్మనో ఎండో డైరెక్టర్తో కాదు, సెస్ పరిధిలో ఉన్న వినియోగదారులు అందరిది. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి సెస్కు రావాల్సిన బకాయిలు విపరీతంగా ఉన్నాయి. సబ్సిడీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. 100 కోట్ల పై చిలుపుంది ఈ ₹2 కాడికి సబ్సిడీ గవర్నమెంట్ నుంచి రావాల్సింది, అది రాలేదు. మీరు కట్టరు. మరి ఎట్లా అనేది ఇన్స్టిట్యూషన్ ఆలోచన చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మీకు మీ అందరితో కలిసి ఉండేటోళ్ళం మేము కూడా ఇక్కడ వాళ్ళమే. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ మేము డైరెక్టర్లమై చైర్మన్ అయ్యి వైస్ చైర్మన్ అయ్యి ఉన్నోళ్ళం కాదు. ఎండీలు కూడా మంచి ఎండీలు వస్తారు. మాకు అందరికీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తాను. దయచేసి మీరు చేసిన కార్యక్రమాన్ని మాకు బాగా ఇబ్బంది కలిగించింది. కాబట్టి గతంలో మన నాయకులకి ఇక్కడ నాయకులకి